నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇటీవల మాజీ మంత్రి గోరంట్ల మాధవ్ అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పరిటాల సునీతపై చేసినటువంటి విమర్శలను ఏ విధంగా చూడాలి, అసలు ఈ విమర్శలు ఎందుకు చేశారు, స్థానిక సంస్థల ఎన్నికల కోసమేనా ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అశోక్ గారు. అశోక్ గారు నమస్తే. నమస్తే మా. అశోక్ గారు, మనము ఇటీవల పరిటాల సునీత పైన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అదేవిధంగా గోరంట్ల మాధవ్ ఎటువంటి విమర్శలు చేశారో చూసాము. మరి ఏంటండి, ఇటీవల జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కొన్నిటికి సంబంధించినవి వాయిదా పడ్డం చూసాము. మరి అక్కడ ఒక కుల ప్రస్తావన రావడం చూసాము. అదేవిధంగా ఒక హత్య మరి ఈ పరిటాల కుటుంబం పైన వేసే విమర్శలు చేస్తున్నారు. మరి ఏమంటారు, మీరేమంటారు? కరెక్ట్గా అంటే మొహాటలు అంటే కులం పేరు కూడా ఎత్తి మాట్లాడడం నిజంగా అభినందనీయం. ఎందుకంటే రాష్ట్రం అంతా మాట్లాడుతూనే ఉన్నారు కాబట్టి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్లు మనం కూడా మాట్లాడాలి. తప్పదంటే తప్పదు, మొహమాటంలా ఇంకా దీనికి వెనకడిగేసే సమస్యలేమా. కానీ నేను మాట్లాడిన దాంట్లో తప్పుంటే నన్ను విమర్శించడం దాన్ని కూడా నేను బాధపడను. విషయంలోకి వస్తే మీరు అన్నట్టు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి. అక్కడ రామగిరి, అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించిన రామగిరిలో ఎంపీపీ ఎలక్షన్స్ జరగాల్సి ఉండగా అక్కడ టీడీపీ నెగ్గుతుంది అని చెప్పి ఆ మధ్య వేట కొడవలతో హల్చల్ చేశాడు మాజీ ఎమ్మెల్యే, రాప్తాడుకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. వేట కొడవలతో అంటే అదొక కేసు రిజిస్టర్ అయింది. అది పాతవి భూదందాల్లో కేసులో రిజిస్టర్ అయినాడు. అతన్ని విచారణకు పోలీస్ స్టేషన్కి పిలిస్తే బాహాబాహి పోలీసులతో ఇష్టానుసారం ఇది కుంఫు చేస్తున్నాడు. ఒక మాట చెప్పాలంటే పోలీసు వారితో. ఇంకో ఆయన పైన కేసులు అధికాధికంగా అవుతా ఉంటే ఆయన ఇంకా తట్టుకోలేక ఎక్కడ అరెస్ట్ చేస్తారో అని చెప్పి బెంగళూరుకి వెళ్ళిపోవడం జరిగింది. ఈ క్రమంలో అక్కడ ఒక 7-8 నెలలుగా ఏమవుతుందంటే రాప్తాడు నియోజకవర్గం పైన ఇంకొకరు కన్నుబడింది. ఇందాక మనం ఏదైతే ఒక కులం గురించి మాట్లాడినామో కురుబా కమ్యూనిటీకి సంబంధించిన మాజీ ఎంపీ, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కన్నుబడింది. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎట్లా తిరిగి ఎక్కువ కేసులు అయినాయి, జైల్లోకి పోతాడు. నా పైన అంతో ఇంతో కొంచెం అవినీతి కేసులు తక్కువే ఉన్నాయి కాబట్టి నాకు ఆ ఆప్షన్ ఛాన్స్ ఉంది. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఈ నియోజకవర్గంలో లేకుంటే కురుబా కమ్యూనిటీ ఓట్లు నాకు పడతాయి కాబట్టి ఈ యొక్క కాన్స్టిట్యున్సీ నేను కనుక కాన్సన్ట్రేట్ చేస్తే నెక్స్ట్ ఎలక్షన్స్లో గెలుస్తానేమో అనే ఆశతో అక్కడ రాజకీయం చేయడం మొదలుపెట్టినాడు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. ఇప్పుడేమవుతుంది, కొన్ని తరాలుగా అది ఏ నియోజకవర్గంలో ఉన్నారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కుటుంబీకులు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి, ఈ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వాళ్ళ అన్న ఏమన్నాడు గతంలో, ఈ సాక్షాత్తు బాబు గారిని ఆయన కొడుకు నారా లోకేష్ గారిని 1 గంట జగన్మోహన్ రెడ్డి టైం ఇస్తే చాలు అబ్బా కొడుకుని ఇద్దరిని లేపేస్తా అన్నాడు. ఈ తోపుదుర్తి ఫ్యామిలీ అటువంటి వాళ్ళకం వీళ్ళిద్దరిది. కాబట్టి ఎప్పటి నుంచో ఇంటర్నల్ వార్ జరుగుతూ ఉంది. ఈ ఒక మాజీ ఎంపీకి మాజీ ఎమ్మెల్యేకి ఇంటర్నల్ వార్ జరుగుతూ ఉంది. ఎక్కడ టీడీపీ వాళ్ళు నెగ్గుతారో అని చెప్పి ప్రస్తుతం మ్యాన్ ఇన్ ఛార్జ్ వచ్చి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే. ఆయన నియోజకవర్గంలో లేడు కానీ మొబైల్స్లో అందుబాటులో ఉండి ఏం చేశాడంటే ఎట్లా ఒకట ఒక వారం పాటు ఎలక్షన్ని వాయిదా వేయించాడు. ఈ క్రమంలో నియోజకవర్గంలో లేడు కదా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అని చెప్పి ఢిల్లీ నుంచి దిగిపోయినాడు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. ఈ సమయంలో వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఇంటర్నల్ క్లాష్, అంటే పాతవి ఏవైతే ఉన్నాయో వైరాలు, ఒక ఆయన చనిపోయినాడు. ఆయన పేరు లింగయ్య చనిపోయినాడు. ఆయన రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి కాబట్టి మా నియోజకవర్గ వాసి కాబట్టి. కానీ మీ కార్యకర్త మీరు అంతో ఇంతో ఆయన కుటుంబానికి, ఆయన లాస్లో ఉన్నది ఆయన కుటుంబం, ఆయన కుటుంబానికి మీ వంతు మీరు కొంచెం డబ్బులు ఇవ్వండి, నా వంతు నేను కొంచెం డబ్బులు ఇస్తానని చెప్పి పరిటాల సునీత గారు మంచి మనసుతో ఒక మాట చెప్పినారు. అప్పటి నుంచి ఏమైంది, వీళ్ళు కురుబా కమ్యూనిటీకి సంబంధించిన ఆయన లింగయ్య అని ఆయన, ప్రతి ఒక్కరికి ఒక ఇంటి పేరు ఉంటుంది, మీకు ఒక ఇంటి పేరు, నాకు ఒక ఇంటి పేరు ఉంటుంది. కానీ కుల ప్రస్తావన గోరంట్ల మాధవ్ మొదలుపెట్టాడు. ఏమని, కురుబా లింగయ్య అంట. ఆయన ఇంటి పేరు ఒకటి ఉంటుంది కదా, కులం పేరు ఆపాదించి కురుబా లింగయ్య అని చెప్పడం ఆయన ఎత్తినాడు అని చెప్పి నేను ఎక్కడ తగ్గకుండా త్రూ ఫోన్ కాల్స్ మనం చూస్తే అర్థం అవుతుంది. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కురుబా లింగయ్య మరణించాడని చెప్పి కులం పేరు ఎత్తి ప్రస్తావిస్తున్నారు. ఈ క్షణాన్ని నేను కులం గురించి ఒక మాట మాట్లాడాలనుకుంటానండి. ఇదే కురుబా కమ్యూనిటీకి సంబంధించి అనంతపురం జిల్లాలో సవితమ్మ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఆవిడ సవితమ్మ, మనం ఈ రకాన్ని చూస్తే హిందూపురం ఎంపీ పార్థసారథి గారు కురుబా కమ్యూనిటీ. ఎవరిచ్చారు ఛాన్సెస్, ఒక మంత్రి వచ్చి కురుబా కమ్యూనిటీకి సంబంధించిన మహిళ, అందులో ఎంపీ వచ్చి కురుబా కమ్యూనిటీకి సంబంధించి అయినా అంతెందుకండి, కర్నూలు అంటే జనరల్ టికెట్స్లో కూడా బీసీ కమ్యూనిటీలో అందులో కురుబాకి ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు ఎన్నిసార్లు కుల ప్రస్తావనలు ఎత్తి ఎన్నిసార్లు కురుబా ఎత్తినా కూడా కురుబా కమ్యూనిటీ చీలిపోదు, చీలనంటే చీలదు. అంటే ఈ రకంలో ఏం చేస్తున్నారంటే, ఎప్పటి నుంచో గోరంట్ల మాధవ్ గతంలో సెల్ఫీ వీడియోలో దొరికిపోయినప్పటి నుంచి నాకు కురుబా కమ్యూనిటీ ఉండదని చెప్పి జగన్మోహన్ రెడ్డిని కూడా ఎమోషనల్ బ్లాక్మెయిల్లోకి దిగినాడు. జగన్మోహన్ రెడ్డిని కూడా అంటే ఇప్పుడు కన్నా నాకు కన్నా టికెట్ కన్నా రాకుంటే
నెక్స్ట్ ఎలక్షన్స్కి నేను మీ సైడ్ ఉన్నాను, కురువ కమ్యూనిటీ అంతా ఏకం చేసి నేను వేరే పార్టీకి వెళ్ళిపోతానని చెప్పి అందుకు తప్పక జగన్మోహన్ రెడ్డి ఈయన ఇంకా పార్టీలో పెట్టుకొని చాక్కుంటా ఉన్నాడు గోరంట్ల మాధవ్ని. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇలా ఒక కుల ప్రస్తావన చేయడం కానివ్వండి, అక్కడ జరిగినటువంటి హత్యను పరిటాల కుటుంబం పైన వేయడం కానివ్వండి, ఏ విధంగా చూడాలి? చట్టం అంటే పరిటాల కుటుంబానికి, అంటే పరిటాల శ్రీరాము కావచ్చు, అదేవిధంగా పరిటాల సునీత గారికి కావచ్చు, వీళ్ళకి ఎప్పటి నుంచో అధికాధికంగా గౌరవం. అందులోనూ బాబు గారి డైరెక్షన్లో మనం చూస్తే అర్థమవుతుందండి. రవి గారు ఏదైతే మరణం కేసులో పలానా వాళ్ళకి సంబంధం ఉండదేమో, జేసీ వారికి సంబంధం ఉన్నదేమో అని మనం అనుకోకుండా రూమర్స్ వింటూ ఉంటాం. అటువంటి తరుణంలో కూడా జేసీ వారసులైనటువంటి జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ పవన్ రెడ్డి వీళ్ళిద్దరిని ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఈ పరిటాల శ్రీరామ్తో స్నేహం చేయించిన గనుడు ఎవరన్నా ఉన్నారంటే బాబు గారే. ఎందుకంటే అరవింద సమేతలో మనం చూస్తాం కదా, ఫ్యాక్షన్ గొడవలు అది పాత ఏవైనా ఉండొచ్చు కాక, కానీ మీరు కానీ మీకు పుట్టే బిడ్డలు కానీ ఇంకైనా ట్రెండ్ మారి ప్రశాంతంగా ఉండాలని చెప్పి అటువంటి ఆలోచన చేసే వ్యక్తి బాబు గారు. ఆయన డైరెక్షన్లో ఎప్పటి నుంచో చట్టాలపైన గౌరవంతో వీళ్ళు బ్రతుకుతానే ఉన్నారు, ఇరు కుటుంబాలు కూడా. కానీ ఎవరో మరణిస్తే దాన్ని పరిటాల సునీత పైన ఆపాదించడం అనేది చాలా తప్పు. దానికి తోడు మళ్ళీ కులం పేర్లు ఎత్తకరాడము. వీళ్ళు ఇదే రకానండి, కులాల పేర్ల కన్నా ఎత్తుతా మాట్లాడుతూ పోతే నేను ప్రతిరోజు వాళ్ళకి ఎన్కౌంటర్గా నేను కులాల పేరు మీద నేను మాట్లాడుతూ వస్తాను ఖచ్చితంగా అండి. చాలా తప్పు. అందరూ మనుషులు, అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలా. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉండేది రెండు కులాలు, ఒకడు ఉన్నోడు కులం, ఒకడు లేనోడు కులం. చేతనైతే దాని మధ్య ఆంతర్యం తగ్గించేదానికి చూడాలి. కానీ కులాల పేర్లు ఎత్తి రాజకీయాలు చేయడం అనేది చాలా అంటే చాలా తప్పు. మీరు ఒకవేళ నేను కురువా కమ్యూనిటీ గురించి చెప్తున్నాను కదా, ఆల్రెడీ చెప్పాను. హిందూపురం జనరల్ టికెట్ దాని ఒక బీసీ అందులోనూ కురువాకి ఇచ్చారు. అదేవిధంగా కర్నూలు ఎంపీ జనరల్ టికెట్ కురువా కమ్యూనిటీకి ఇచ్చారు. సో తెలుగుదేశం పార్టీ బీసీలకు కురువాకు అండగా ఉంది. ఇటువంటి కులాల మధ్య చిచ్చు పెట్టే వారికి చాలా అంటే చాలా దూరంగా ఉండాలని చెప్పి నా యొక్క అభిమతం. రాజకీయాల్లో కుల ప్రస్తావన చేయడం చాలా తప్పని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి.